ఒక రాజధాని కావాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టే మంచి చెడుకు మధ్య తేడా తెలిస్తేనే సమాజంలో విఫలమన్న అవుతారు, విజయులన్న అవుతారు. ఏ గుడ్ ఫీల్ ఫ్యాక్టర్ ఆ గవర్నమెంట్ కోల్పోయింది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు మేమంతా అది ఏదైతే నేను 3 రాజధానులు ఉద్యమం చేశానో తను డిస్మాంటిల్ చేసి బిఫోర్ ఎలక్షన్స్ నేను వచ్చి 3 రాజధానులు కరెక్ట్ కాదు నేను తెలుసుకున్నాను, అధికారం కోసం రాలా నేను. అప్పటికి ఎలక్షన్లు కాలా. అంటే వైసీపీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి మీరు టీడీపీకి వెళ్ళారా? ఎస్, నేను అది సంపూర్ణమైనటువంటి పరిపాలన చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 3 రాజధానులు అనేది కేవలం ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టడం కోసం చేసినటువంటి ఉద్యమం అని చెప్పేసి దాంట్లో అనవసరంగా మనం 3.5 సంవత్సరాలు నేను పావుగా ఉన్నాను అని తెలుసుకున్న తర్వాత ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు నేను డిస్మాంటిల్ చేశాను. ఆ 3 రాజధానులు డిస్మాంటిల్ చేసి ఇతని రాజకీయ జీవితాన్ని సమాధి కట్టకపోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో రాక్షస పాలన, సైతాన్ పాలన మనం చూడాల్సి వస్తుందని చెప్పి దాన్ని మట్టు పెట్టడం కోసం నేను చేసినటువంటి ప్రక్రియలో భాగమే నాకు ఇక్కడ అధికారం వస్తుందో లేదో తెలియదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తే నన్ను టాలరేట్ చేయడు కదా, నాకు గొంతు కొచ్చేవాడు కదా. ఇవాళ వచ్చిన మాటలు నేను చెప్పట్లేదు, నిజమైతే అదే కదా. ఏమండి రాజకమల్ గారు, నేను పరిపస్తునే కదా. అయినా ఐ వోంట్ టాలరేట్. నేను నెవర్ నేను దేనికి భయపడను. నా జీవితం నా కోసం కాదు, ప్రజల కోసం. ప్రజలకు మంచి చేయాలంటే మనకు ఒక ప్రభుత్వం కావాలా, మంచి ప్రభుత్వం కావాలా, అనుభవజ్ఞుడు కావాలా. మనకు పదవులు పరమావధి కాదు, ముఖ్యం కాదు. అందుకని నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీలో చేరటం కోసం నిర్ణయం తీసుకొని శివనాథ్ చిండి గారు, లోకేష్ గారు అందరూ నా తెలిసిన జీవితం నేను 3 రాజధానుల ఉద్యమ నేత అంటే మీరు చెప్పండి సార్. తెలుసు. మరి కొలికిపూడి నేను కోవట్టట్టు అంటారు, వాళ్ళకి తెలియదా నేను ఏం చేశాను? నేను తల్లి పాలు తాగి తల్లు రొమ్ము కొద్దను మిస్టర్ కొలికలపూడి. నేను ఏ పార్టీలో ఉంటానో ఆ పార్టీ కోసం బలిదానం అవటం కోసం, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం చచ్చిపోవటానికి సిద్ధపడతానే కానీ నీకులాగా చెట్టు పేరు చెప్పు కాయలమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క పిందిలాగా నువ్వు వాళ్ళందరూ నువ్వు పెద్దేదో ఉద్యమకారులు అనుకున్నారు. నిన్ను ఎందుకు పెట్టారో తెలుసా? 3 రాజధానుల ఉద్యమం నేను చేస్తా ఉంటే బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆర్థిక ఉగ్రవాదులు చేస్తున్నారంటే నిన్ను పోటీగా దళిత జేఏసీని పెట్టి